I am Dr. Snehal Reddy, consultant gynecologist and fertility expert, ARC Fertility Center, Gachibowli, Hyderabad. Today, ఇవాళ మనము ఎరా టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఎరా అంటే ఏంటి? ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే. ఎవరికి చేస్తామంటే ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ 3 యూప్లాయిడ్ ఎంబ్రియోస్, అంటే టెస్టింగ్ చేసి మంచిగా ఉన్న ఎంబ్రియోస్, యూప్లాయిడ్, అన్ప్లాయిడ్, మొజాయిక్ అనే ఎంబ్రియోస్ ఉంటాయి అనమాట పీజీటీఏ చేసిన తర్వాత. సో 3 యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఆర్ మనకి ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యాయి, 2 or 3 ఫెయిల్ అవుతున్నాయి అన్నప్పుడు ఎరా టెస్ట్ చేస్తాము. ఎందుకు చేస్తాము ఎరా అంటే, వాట్ ఇస్ దేర్, ఎరాలో ఏమొస్తుంది? ఫస్ట్, నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందరికీ ఎరా చేయము. ఎరా ఏంటి ఒక చిన్న ముక్క తీసుకొని టెస్ట్కి పంపిస్తాము. ఆ టెస్ట్లో చూస్తాము, ఇప్పుడు మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏ రోజు చేయాలి, ఎంత ఇంజెక్షన్తో చేయాలి అని ఒక రిపోర్ట్ వస్తే దాని ప్రకారంగా చేస్తాము. సో ఎలా స్టార్ట్ చేస్తాము ఎరా అంటే, నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అలాగే Day 2 నుండి మీకు బ్లడ్ టెస్ట్ తీసుకొని ప్రోగైనోవా ఆర్ మీకు ఏ ప్రాసెస్తోనైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో అదే పద్ధతిగా ఫాలో అయ్యి 5 days ఇంజెక్షన్స్, మీకు ఎన్ని డే ఎంబ్రియోస్ ఉన్నాయి, Day 3 ఎంబ్రియోస్ ఉన్నాయా, Day 5 ఎంబ్రియోస్ ఉన్నాయా చూసుకొని ఆ రోజు మాత్రం Day 3 or 3rd డే ఏ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని మనం అనుకుంటామో ఆ రోజు చిన్న ముక్క తీసుకొని టెస్టింగ్కి పంపిస్తాము. సో టెస్టింగ్లో మనకి రిపోర్ట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ రిసెప్టివా, నాన్ రిసెప్టివా, పోస్ట్ రిసెప్టివా అనే రిపోర్ట్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ అక్కడ మనకి ఇస్తారు ఈదర్ సేమ్ టైం రిసెప్టివ్ ఉంది, మీరు ఇప్పుడు ఏ టైంలో అయితే బయోప్సీ చేశారో అదే టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని, లేదా పోస్ట్ రిసెప్టివ్ అంటే మీరు తీసిన టైం కన్నా ముందు చేయాలి, ఆర్ సస్టైన్ మనకి ఇంత సస్టైన్ ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, ఇంత డోస్, ఆ డోస్ తర్వాత ఇన్ని అవర్స్కి చేయాలి అని చెప్పేసి వస్తుంది. సో ఇది చేసినప్పుడు ఏంటి అంటే, మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మనకి ఐడియా లేదు, బికాజ్ ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకుంటాము. ఒకటి ఈదర్ ఎంబ్రియో ఆర్ ఎండోమెట్రియం. సో ఎంబ్రియోలో ఏం చేస్తాము మనం చూసుకోవడానికి అంటే పీజీటీఎస్, పీజీటీఎం లాంటి టెస్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అది ఓకే, బట్ వాట్ అబౌట్ ద ఎండోమెట్రియం? ఇస్ ఇట్ రిసెప్టివ్ ఆర్ నాన్ రిసెప్టివ్? ఇంకా ఇది చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజల్ట్ విల్ బీ గుడ్. ఎందుకంటే ఆల్రెడీ ఎండోమెట్రియం రిసెప్టివ్ ఉంది, ఆ టైం ప్రకారంగానే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి ఎరా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ టెస్ట్. థ్యాంక్ యూ.